ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్. నాకైతే సాయంత్రం అయింది. నేను వచ్చేసి ఇప్పుడు ఈరోజు ఒక ప్లేస్ అయితే చూపించబోతున్నాను. అది ఫస్ట్ మా నాన్న ఊరు చూపిస్తున్నాను. మా జనాన్నోళ్ళు ఇప్పుడు అందరూ అక్కడే ఉన్నారు. ఆ ఊరు నేను చూపించబోతున్నాను. చూడండి ఎలా ఉంది అనేది ఊరు. ఓకే, పల్లెటూరే చూడడానికి. ఓకే, పెద్ద కోట అంటున్నాడు మా పెద్దనాన్న. పెద్దనాన్న హాయ్ చెప్పు. పెద్దనా ఇక్కడ తిరుగు, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఆయన హాయ్ చెప్పాడు, మళ్ళీ చెప్తారులే వాళ్ళు, మా జనాలు అందరూ చెప్తారు. చూపిస్తాను, బండి మీద వెళ్తున్నాము. ఓకే, వెళ్ళే దారిలో మధ్యలో చౌడమ్మ ఉంది టెంపుల్. చూడండి బ్యాక్ సైడ్ ఇక్కడ చాలా విశాలవంతంగా ఉన్నాయి. ఇటు సైడ్ చౌడేశ్వరి దేవి కళ్యాణ మండపం ఉంది, చాలా బాగుంటుంది. ఓకే, ఇంకా ముందు ముందు చూస్తాం. వెళ్ళే దావలోనే అన్నీ ఉన్నాయి. ముందు ముందు ఇంకా అన్నీ చూస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దేవస్థానం దాటిన తర్వాత ఫంక్షన్ హాల్ ఇదో. ఇటు సైడ్ హైవే ఉంది, బ్యాక్ సైడ్ మనకి బ్యాక్గ్రౌండ్లో. ఇటు సైడ్ వెళ్తే కర్నూలు వస్తుంది, ఇటు సైడ్ పోతే డోన్ వస్తుంది. ఇది కొత్తగా వేసినారు. ఇక్కడ యాక్సిడెంట్ అనేది ఎక్కువ జరుగుతున్నాయి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి చూసుకొని, మన వాళ్ళు చూస్తుంటే. ఓకే, ముందుకెళ్తే బోల్టాల ఫ్యాక్టరీ అవి ఉన్నాయి. ఓకే, ఇదైతే హైవే వచ్చేసింది. ఇదిగోండి, ఇదైతే బోల్టాల ఫ్యాక్టరీ మన బ్యాక్గ్రౌండ్లో ఉన్నది. ఇటు సైడ్ కనపడుతుంది కదా, లెఫ్ట్ సైడ్. చాలా మందికి ఊరు వాళ్ళకి ఉపాధి కల్పిస్తుంది అనమాట. పర్లేదు, లోకల్ వాళ్ళకైతే ఉపాధి అందరికి చాలా మందికి కల్పిస్తుంది, అర్హత ఉన్న వాళ్ళకి. చూడండి ఎటు సైడ్ బాగుంది కదా. బెంచర్లకు ఇదే కొద్దిగా డెవలప్మెంట్ తీసుకొస్తుంది అని నేను అనుకుంటున్నాను. కంపెనీ లాంటిది కదా, అలా అన్నమాట. అది ఫ్రెండ్స్, మాటల్లోనే కొమలపల్లి వచ్చేసింది. బెంచర్లకు 4 కిలోమీటర్లు. ఇటు సైడ్ నుంచి ముద్దారం వెళ్ళొచ్చు. స్పీడ్ బ్రేకర్ ఉంది. ముద్దారం ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ ఉంది. ఓకే, కొమలపల్లికి అయితే వచ్చేసినాం మనం. మధ్యలో స్కూల్ ఉంది, దావ ఉంది, చాలా ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా మళ్ళీ తీస్తాను వీడియో. ఓకే, మాటల్లోనే కోనపల్లి అయితే దాటేసినాం. రోడ్లు అన్నీ మామూలుగా ఉన్నాయి అనుకున్నాం కదా, అలా ఏం లేవు. అన్నీ మారిపోయినాయి. రోడ్లు మొత్తం మారిపోయినాయి అనమాట. కొత్తగా వచ్చేసినాయి రోడ్లు. వాయిస్ కుక్క వచ్చింది మధ్యలో దావలో, అది ఫ్రెండ్స్. సైడ్ కంది పంటలన్నీ కోతకు పడినాయి. ఇక్కడ కందులు ఇంట్లో చేస్తున్నారు సంక్రాంతికి. తార్ రోడ్లు పడినాయి చూడండి. ఇక్కడ రాక చాలా రోజులు అయింది. నేనైతే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉంది, బట్ అయినా మీకు వినపడుతుందో వినపడలేదో నాకైతే అర్థం కాదు. చూడండి, ఇక్కడ ఓల్డ్ రోడ్ ఉంది. ఓల్డ్ రోడ్ సైడ్కి చేర్లలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ మారమ్మ దేవత అయితే కనపడుతుంది కదా బ్యాక్గ్రౌండ్ లో. అప్పుడు గుడి అయితే కింద ఉన్నది టెంపుల్. ఇప్పుడు మొత్తం పైకి లేపి కట్టలు బాగా చేసినారు. ఇక్కడ అక్కడ దగ్గర మనకు దూరంలో కనపడుతుందా? అదిగోండి అక్కడ, ఇక్కడ కనపడుతుంది కదా. అక్కడ వచ్చేసి అది కాసిరెడ్డి అయిన ఆశ్రమము. అక్కడ అన్నదానాలు ఎప్పుడు నిత్యం ఉంటాయి, అది చిన్నప్పటి నుంచి తెలుసు. ఇక్కడ చూడండి, గుడి అయితే ఎంత పైకి లేచిందో. అప్పుడు చిన్నగా ఉండేది. ఇక్కడ వచ్చేసి ముద్దారం కన్మ అంటారు. మీకు కనపడుతున్నది వచ్చేసి ముద్దవరం ఊరు. ఇక్కడ బ్రహ్మస్వామి టెంపుల్ ఉంది పైన. అప్పుడు రోడ్డు ఇక్కడ కొండ పైన ఉండేది. ఇప్పుడు బ్రహ్మస్వామి గుడి చూడండి. అంతా మనం తగ్గులేక వచ్చినాం. ఇక్కడ స్వామి పైన ఉన్నాడు. ఇదైతే బాగుంది చూడండి టెంపుల్. అదిగోండి బ్రహ్మస్వామి గుడి అనమాట అది. అదిగోండి ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ లో టెంపుల్ నేనే కనపడట్లేదా? శివాలయమా ఇది? శివాలయం, అమ్మవారి గుళ్ళు ఇక్కడ కొత్తగా కట్టినారు. బ్యాగ్ మీకు కనపడని కొత్తగా కట్టినారు అన్నమాట. మొత్తం డార్క్ అయిపోతుంది, బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. ఓకే, కెమెరా బాగా ఉంది. బ్యాక్ నుంచి చూపిస్తాను. సూర్యుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి మనకి ఇక్కడ అది తీయాలంటే మార్నింగ్ తీయాలి. బ్యాక్గ్రౌండ్ లో కనపడుతుంది కదా మనకి శివాలయము అన్నీ కనపడుతున్నాయి. ఓకే, చూస్తాను ఇంకా మా ఊరిని ఇంకా చూస్తాను, తీస్తా బయటికి అన్నీ. ఇదిగోండి, ఇది తయారు చేసినాడు అనమాట. ఇదిగో ఫ్రెండ్స్, మనం వచ్చిన పని అయితే ఇదే. మంచంకోళ్ళకి తరణకి ఇచ్చినాం, మా జనాలకి తరణే పట్టినారు. ఇదిగోండి కాళ్ళు ఎలా ఉన్నాయో, ఈ రౌండ్ చేయడానికి ఇక్కడ ఇచ్చినాం అనమాట. ఇది ఒక కొడేన్ల పిల్లు, పెద్ద కొడేన్లవి అన్నిటివి. వీటిని తరణ పట్టడానికి మనం ఇప్పుడు ముద్దారం వచ్చినాం. మా జనాన్న పట్టినాడు, తీసుకొని వెళ్ళిపోయేదే ఫ్రెండ్స్.
ఇదిగో ఇక్కడ కూర్చున్నా మా జనాన గోయిన జనాన పట్టినాడు తరణే పట్టినాడు. ఇదే ఇండ్లు, మా ఊరు ముద్దారం, పాతూరు. మరి బాయ్ ఫ్రెండ్స్, వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో బాగుంటే నచ్చితే. బాయ్ బాయ్.